Good morning, welcome to 3060 headlines చూద్దాం. హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం, అధికారుల హై అలర్ట్. ప్రమాదకరంగా నాలాలు, రంగంలోకి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు, గుంటూరు జిల్లాలో భీకరం. జలదిగ్బంధంలో పలు గ్రామాలు, 7 మృతి. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం, ఏపీ తెలంగాణకు మరో 3 రోజుల పాటు వర్షాలు. ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు, పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు. ఏపీలోనూ వర్షాలు భారీగా పడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో అతలాకుతలమయ్యాయి. వాగులు, డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల పరిధిలో ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 3 రోజులుగా బెజవాడను ముసురు కమ్మేసింది. మచిలీపట్నం, నందిగామ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మచిలీపట్నం బస్ స్టేషన్లోకి వర్షం నీరు ప్రవహించింది. ప్రకాశం బ్యారేజ్కు నీటి ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల నుంచి కూడా నీటిని విడుదల చేయడంతో బ్యారేజ్కు భారీ స్థాయిలో నీళ్లు చేరుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు, పర్చూరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి గుండ్లకమ్మ, జంపలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గిద్దలూరు మండలం దిగుమెట్ట వద్ద వాగులో స్కూల్ బస్సు చిక్కుకుంది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు తాళ్ల సహాయంతో బస్సును నీటిలో నుంచి బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో జరిగిన నష్టంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో రికార్డు స్థాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ వర్షాల కారణంగా 5 మంది మృతి చెందగా 41,000 హెక్టార్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు మంత్రి పతిపాటి. జిల్లాలో 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 10,000 మంది లోతట్టు ప్రాంత ప్రజలను తరలించామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు మంత్రి చినరాజప్ప. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో గ్రామాలు నీటి మునిగాయి. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుంటూరులో పరిస్థితి ఏంటి ప్రస్తుతం? స్వాతి, గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాత్రి కూడా కొనసాగి, ముఖ్యంగా పల్నాడు ప్రాంతం అంటే నిన్నటి వరకు పల్నాడు ప్రాంతం వరకే కేంద్రీకృతమైనటువంటి వరదలు ఇప్పుడు డెల్టా ప్రాంతం వైపు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా బాపట్ల మండలం, అలాగే కాకుమాను మండలాల్లో నల్లమడ వాగు దానికి గండిపట్టడంతో పెద్ద ఎత్తున వరద నీరు పంట పొలాల్లోకి వస్తుంది, అలాగే ఊళ్లపై కూడా వస్తుంది. దీన్ని నివారించేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు ప్రారంభించారు యుద్ధ ప్రాతిపదికన. అయితే అర్ధరాత్రి గండిపట్టడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే వరద నీరు వచ్చేసింది ఊళ్ళ లోపలికి. అయితే ఆ వరద నీటిని డైవర్ట్ చేస్తూనే మరింత వరద నీరు లోపలికి చొచ్చుకొని రాకుండా వాటికి ఇసుక బస్తాలతో ప్రస్తుతం అడ్డుకట్ట కూడా వేస్తూ ఉన్నారు అధికారులు. రాత్రంతా కష్టపడుతూ ఉన్నారు. మరోవైపు పల్నాడు ప్రాంతం చూసుకుంటే పల్నాడులో ఇప్పటికే చాలా తీవ్ర నష్టం జరిగింది. 10 రోజుల క్రితం ఏదైతే తీవ్రమైనటువంటి వరదలు వచ్చాయో ఆ వరదల దాటికి గురజాల ప్రాంతం, అలాగే పిడుగురాళ్ల ప్రాంతం భారీగా నష్టాన్ని చవిచూశాయి. 10 రోజులు తిరగకముందే మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తడంతో మళ్లీ అదే గ్రామాలపై, అదే ప్రాంతాలపై ప్రభావం పడుతూ ఉంది. మొత్తంగా 4 నియోజకవర్గాల్లో అయితే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, పిడుగురాళ్ల ప్రాంతాల్లో మొత్తంగా జనజీవనం అయితే అస్తవ్యస్తం అయిందని చెప్పుకోవచ్చు. మరో పక్కన అమరావతి ప్రాంతంలో కూడా ఎద్దువాగు కూడా విస్తృతంగా ప్రవహించడంతో జనజీవనానికి తీవ్ర విఘాతం కలుగుతూ ఉంది. రవాణా సౌకర్యం తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. రైళ్లు కూడా రద్దు చేశారు. ప్రస్తుతం సత్తెనపల్లి దాటిన తర్వాత అనుపాలెం వద్ద రైల్వే ట్రాక్ తీవ్రంగా నష్టం వాటిల్లింది, తీవ్రంగా దెబ్బతింది. దీంతో అక్కడ రైళ్లను కూడా నిలిపివేయడం జరిగింది. నిన్న మొత్తం కూడా రైళ్లను ఫలక్నామా ఎక్స్ప్రెస్ కానీ, పల్నాడు ఎక్స్ప్రెస్ కానీ ఈ మొత్తంగా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ మార్గంలో మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అట్లాగే రహదారి మార్గం కూడా చూసుకుంటే
గుంటూరు నుంచి పిడుగురాళ్ళ వెళ్ళేటువంటి దారి మొత్తం కూడా 3 బ్రిడ్జీలు కూలిపోయిన సంఘటన ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉంది. రెడ్డిపాలెం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. అలాగే మేడికుండూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి కూడా తీవ్రంగా డ్యామేజ్ అవడంతో ఆ దారిలో ఉన్నటువంటి మొత్తం వాహనాలు కూడా నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు ప్రాంతానికి పూర్తి స్థాయిలో గుంటూరుకు బంధాలైతే తెగిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా అనేక వాగులు అక్కడ చట్టాలపై పెద్ద ఎత్తున నీరు చేరటం, బస్సులు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో మొత్తంగా చూసుకుంటే వాగులు పొంగిపోవడంతో పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. నిన్న మొత్తం కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా పల్నాడు ప్రాంతంలో ఏదైనా ఉన్న పంట నష్టం జరిగినా కానీ, తర్వాత ఆస్తి నష్టం జరిగినా కానీ పర్లేదు, కానీ ప్రాణ నష్టం మాత్రం జరగకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు పరిస్థితిని. అదేవిధంగా జిల్లాలో మంత్రులు కూడా ఇప్పటికే పర్యటించడం జరిగింది. దాదాపు 40,000 హెక్టార్ల పైగా పంట నష్టం వాటిల్లిందని కూడా ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మరొక 2 రోజుల పాటు గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడతాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పడతాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అలాగే మంత్రులు కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న చినరాజప్ప అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కూడా ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరగటం, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద పరిస్థితిని కూడా సమీక్షించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున వరదలు వచ్చే ప్రమాదం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తూనే ప్రజలు వీలైనంత వరకు వీధుల్లోకి రావద్దని, అలాగే ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు ప్రజలు కూడా బయటికి రాకపోవడమే మంచిదని ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ ఉంది. దీంతోపాటు అంటురోగాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధి కానీ ఇతర విషజ్వరాలు కానీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అలాగే ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వచ్చిన వరద ఒకవైపు వస్తూ ఉండగానే వీలంత వరకు వాటిని క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టాలి. అలాగే ముంపు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి విషజ్వరాలు కానీ లేదంటే అంటువ్యాధులు కానీ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం జిల్లా మంత్రులు మాత్రం ఒక యోచన చేస్తూ ఉన్నారు. అంటే ఈ వరద ప్రాంతాల్లో వరద పోయేంత వరకు కూడా ప్రస్తుతం ఒక హెలికాప్టర్ను జిల్లాలో అందుబాటులో ఉంచాలని కూడా ప్రస్తుతం సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాత్రం ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రజలను కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. స్వాతి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రాజమండ్రి ముంపునకు గురైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. నగరంలో పల్లపు ప్రాంతాలు ముంపు నీటిలో చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై వర్ష నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, హైటెక్ బస్టాండు, తుమ్మలావ, కోర్లమ్మపేట, శ్యామల సెంటర్ ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. పలు చోట్ల డ్రైనేజీల్లో పడిపోయారు పాదచారులు. అయితే చుట్టుపక్కల వారి సహాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కోనసీమ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. పొలాల్లోకి వర్షం నీరు ప్రవహించి రైతులు ఆందోళన చెందుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. రాత్రి నుంచి గుంటూరు, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు వస్తోంది. పులిచింతలలో ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్లో 2.5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిలువ 45.7 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం ప్రాజెక్టులో 29 టీఎంసీల నీరుంది. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.